తెలుగు బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్కు మంచి లైఫ్ కూడా వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయి వెండితెరపై కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. సుమారు 20 మంది వరకు ఇలా జబర్దస్త్ నుంచి వచ్చి టాలీవుడ్లో అద్భుతమైనటువంటి అవకాశాలు పొందారు. ఇప్పటికే స్టార్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ సీను వంటి వారు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. వారి బాటలోనే ఇమాన్యుయల్ సైతం వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ కమెడియన్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గమ్ గమ్ గణేష సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇందులో హీరో స్నేహితుడిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొంటున్న ఇమాన్యుయల్ తన జీవితంలో ఎదురైన సంఘటన గుర్తు చేసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇది చూసి అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూస్తే, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గమ్ గమ్ గణేష. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ కూడా కీలక పాత్రలో నటించారు. వరుస ప్రమోషన్లో పాల్గొంటున్నారు ఇమాన్యుయల్. తాజాగా తన జీవితంలో ఎదురైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన తాత మరణం చివరి చూపు కూడా దక్కలేదని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఇమాన్యుయల్ మాట్లాడుతూ, జబర్దస్త్ షోలో వచ్చిన కొత్తలో నాకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తోంది. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయారని చెప్పారు. నాకు మా తాత అంటే చాలా ఇష్టం, కానీ నేను అప్పుడు వెళ్ళిపోతే జబర్దస్త్ స్కిట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ సమయంలో వెళ్ళలేని పరిస్థితి కావడంతో పక్కకు వెళ్ళి చాలా బాధపడి ఏడ్చాను. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని స్టేజ్ పైకి వచ్చి నవ్విస్తూ స్కిట్ చేశాం. ఆ స్కిట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్లో అన్నిట్లో అదే బెస్ట్ అని చెప్పుకుంటాను. కానీ అప్పుడు మా తాత మరణించిన బాధను మర్చిపోవడానికి చాలా బాగా పెర్ఫామ్ చేశానేమోనని, బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో అని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుందని, ఇక స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే ఆయన అంత్యక్రియలు ముగిశాయని, మా తాతయ్య కడసారి చూపు కూడా నాకు దక్కలేదంటూ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఇలాంటి ఇబ్బందులు కష్టాలు తప్పవని, ఇక అలాంటివి దాటుకొని వచ్చాను కాబట్టి ఈరోజు ఎంతో కొంత నిలబడగలుగుతున్నానంటూ తెలియజేశారు. మొత్తానికి ఇమాన్యుయల్ ఇలా బాధపడుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తూ ఆయన ఇంట విషాదం జరిగిందనే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు కూడా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.